వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మరో 20 రోజుల్లో ఆ మంత్రి అవుట్. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఏకైక ముస్లిం మైనారిటీ మంత్రి అజారుద్దీన్కు సమయం ఇక 25 రోజులే మిగిలింది. 25 రోజులు ఏమిటంటారా? అజారుద్దీన్కి మంత్రి పదవి నిలవాలంటే ఆయన మరో 25 రోజుల్లో అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకల్లా ఎమ్మెల్సీగా మారాలి. అంటే ఆయన ఎమ్మెల్సీగా గవర్నర్ నియమించాలి. ఇప్పుడు ఆ పని జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా ఉంది. అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాకపోతే ఆయన మంత్రి పదవి వదులుకోవాల్సిందే. గతేడాది అక్టోబర్ 31న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే ఖచ్చితంగా 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇదందరికీ తెలిసిందే. అజారుద్దీన్కి ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్సీగా నియమితుడు కావాలి. ఆ గడువు ఈ నెల 30 తేదీతో ఆ గడువు ముగుస్తుంది. ముస్లిం ఓటర్లను ఆకర్షించడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్కి అప్పటికప్పుడు మంత్రి పదవి కట్టబెట్టింది. 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అంత సులభమేమీ కాదనే విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ కోటా కింద ప్రస్తుతానికి 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం వరకు వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయబడ్డ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోదండరాం, అమీర్ అలీ ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి మళ్లీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేసింది. ఈ అంశం న్యాయస్థానంలో ఉండడంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈలోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో ఆ సమయంలో అజారుద్దీన్ని మంత్రిగా నియమించారు. దీంతో ఆయన 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కోదండరాం, అజారుద్దీన్ల ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. దానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అవుతుంది. ఆ విధంగా కాకపోతే మరోసారి మంత్రివర్గం అజారుద్దీన్ పేరును గవర్నర్ కోటాలో సిఫార్సు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే గవర్నర్ కోటా ఎంపికకు రాష్ట్ర కేబినెట్ మళ్ళీ తీర్మానాన్ని చేస్తుందా, లేక గతంలో కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఎంపిక చేస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించమని గవర్నర్ను ప్రభుత్వం కోరుకుందా అనే అంశం ఇప్పుడు కీలకంగా ఉంది. ఒకవేళ గడువు ముగిసిపోతే అజారుద్దీన్తో రాజీనామా చేయించి మే నెలలో ఢిల్లీ వెళ్లి కొత్త మంత్రులు ఉద్వాసన పలకనున్న మంత్రుల జాబితాపై చర్చించి పార్టీ అధినాయకత్వం పెద్దల అనుమతి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. మే 16 తర్వాత మంత్రివర్గ విస్తరణ, శాఖల్లో మార్పులు చేర్పులు చేయాలని ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. అప్పుడు రెండోసారి అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అప్పటి నుంచి 6 నెలల్లో అంటే ఈ ఏడాది నవంబర్ 14 తర్వాత మండలిలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉంటాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీ కాలం పూర్తి కానుంది. ఇక అజారుద్దీన్ 2020 నుంచి 2023 మధ్య కాలంలో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సుమారు 3,08,00,000 నిధుల దుర్వినియోగం జరిగిందని ఈడీ అభియోగం మోపింది. ఈ కేసులో అజారుద్దీన్ అప్పట్లో ముందస్తు బెయిల్ తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో మౌలిక సదుపాయాల్లో భాగంగా డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లలో దాదాపు 20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు హెచ్సిఏ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అజారుద్దీన్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదిస్తారా, మళ్ళీ పెండింగ్లో పెడతారా అన్నది చర్చ జరుగుతుంది.